స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ సార్ ఇన్వైట్ చేసినందుకు. సో నా వాయిస్ ఓకేనా, వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఆనందంగా ఉంది సార్, ఎందుకంటే నేను ఎవరినైతే ఇన్స్పైర్ గా పెట్టుకున్నానో ఆయన ఫస్ట్ టైం నేను యాక్టివ్ టీమ్ అయిన తర్వాత నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను రోల్ మోడల్ గా పెట్టుకున్న అతనే నన్ను ఇన్వైట్ చేయడం ఇంకా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎక్కడికైనా ఏదైనా ఒక పనికి వెళ్ళామంటే, సపోజ్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు మైక్రోసాఫ్ట్ జాబ్ కొట్టాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకుంటాం. అంటే ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ది బెస్ట్ కాబట్టి. కానీ నేను చూసిన వాళ్ళు, నాకు నా రిలేటివ్స్ లో కానీ ఎర్బా లైఫ్ అంటే ఏంటి, ఒక గెట్ టీమ్ అనే పిన్ను నేను చూసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు వెంకట్రావు సార్ ఒకళ్ళు. సో ఆయన్ని చూడటం వల్లే నేను కూడా గెట్ టీమ్ అవ్వగలననే ఇనీషియల్ గా నేను పెట్టుకున్న గోల్ అది. ఇది ఒక ఎర్బా లైఫ్ లో నాకు ఇది తెలిసింది, నేను న్యూట్రిషన్ వాడుకున్నాను తీసుకున్న తర్వాత. సో ఇంకా ఫర్దర్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైట్ చేసినందుకు. ఒకసారి స్ట్రెంత్ అందరూ మన స్ట్రెంత్ అయితే ఇది కాదు, ఇంకా 32 మంది ఉన్నాం, ఒకసారి ఫాలోఅప్ చేసుకోండి. ఓకే, దీని ముందు నా యొక్క డీటెయిల్స్ చెప్తాను. నా పేరు నామాల వేణుగోపాల్, మా కోచ్ గుబిలి కార్తిక గారు, మాది కారంపొడి. నేను ఈ కమ్యూనిటీకి జస్ట్ ఎలా అంటే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా పరిచయం అయ్యాను. ఈ కమ్యూనిటీ గురించి, ఈ హెర్బల్ లైఫ్ గురించి నాకు ముందు తెలిసినా కానీ అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే నాకు నీడ్ ఉందో, నాకు ఎప్పుడైతే అవసరం ఉందో, అప్పుడు నేను వెతికినప్పుడు నాకు మళ్ళీ హెర్బల్ లైఫ్ తగిలింది. అంటే తెలిసింది ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా. యోగి సాయిరామ్ అనే ఒక అతను వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం వల్ల, మా కారంపూడి మండలంలో ఒక జనసేన వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం వల్ల నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యాను. ఓకే, అలా పరిచయమైన నేను ఫస్ట్ వచ్చింది బ్యాక్ పెయిన్ తో. నాకు విపరీతంగా బరువు ఉండేవాడిని, 114 కిలోలు బరువు ఉండేవాడిని. సో నాకు బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి షేర్ చేయండి సార్ కుదిరితే. 114 కిలోలు ఉన్న నేను ఎంత బరువు తగ్గాలో నాకు క్లారిటీ లేదు, ఎన్ని వాటర్ తాగాలో క్లారిటీ లేదు. కానీ అంతకుముందు రోజు వాకింగ్ చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, మెడిటేషన్ చేస్తా, క్రికెట్ ఆడతా. ఇవి నేను న్యూట్రిషన్ వాడకముందు చేశా. కానీ ఎక్కడా కూడా నేను 1 గ్రామ్ కూడా తగ్గలేదు, పెరుగుతా ఉన్నాను. ఓకే, నేను అంటే కోవిడ్ కి ముందు నేను దాదాపు 95, 96 దాకా ఉన్నాను. కోవిడ్ తర్వాత బాగా వెయిట్ పెరిగిపోయాను. నేను ఎక్కడ పెరిగాను నాకు అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ లో ఏంటంటే నాకు ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితిలో నాకు ప్రతి ఒక్క పారామీటర్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు యోగి సారం గారు. సార్ మీరు ఎంత బరువు ఉండాలి, కొవ్వు ఎంత ఉంది, కన్ను ఎంత ఉంది, ప్రతి ఒక్క క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు అర్థమైంది. నేను ఫస్ట్ డౌట్ పడ్డాను. 3 రోజులకి అందరిలాగా ట్రైల్ ప్యాక్ కట్టి వచ్చాం కదా, ఎంతమంది ట్రైల్ ప్యాక్ కట్టి వచ్చారు మన కమ్యూనిటీకి? ట్రైల్ ప్యాక్ 3 రోజులు ట్రైల్ ప్యాక్ కట్టి మీ కమ్యూనిటీకి వచ్చారు సార్ అని వాళ్ళు ఒకసారి అడ్రస్ చేయండి. అంటే ఇనిషియల్ టేస్ట్, ఫస్ట్ టేస్ట్ చేసిన ట్రైల్ ప్యాక్ ద్వారా. ఓకే ఓకే, అందరూ డైరెక్ట్ గా వచ్చారా? సో నేనైతే ట్రైల్ ప్యాక్ ద్వారా వచ్చాను. ట్రైల్ ప్యాక్ తీసుకోవడం వల్ల 3 రోజులు 9 రోజులు కట్టడం వల్ల నాకు అంతకుముందు నాకు బిఫోర్ ఆఫ్టర్ చూస్తే పొట్ట కొంచెం ఎత్తుగా ఉండేది నాది. అక్కడ నాకు కొంచెం ఫ్రీగా లైట్ గా ఉంది. ఓకే, ఏదో సంథింగ్ డిఫరెంట్ గా ఉంది, మనం అన్ని ట్రై చేసాము. అంటే ఎలా ట్రై చేశానంటే నేను ఓన్లీ లెమన్ ఎక్కువ తీసుకునేవాడిని వాటర్ లో. లెమన్ వాటర్ తాగడం, లెమన్ హనీ తాగడం. తర్వాత ఆక్యుపెంక్చర్ అంటే మసాజ్ చేయించుకున్నాను బరువు తగ్గడానికి. తర్వాత ఏదో ఎవరో నూనె ఇస్తే ఆ నూనె పూసుకుంటే తగ్గిద్దంటే అది ట్రై చేశాను. తర్వాత నైట్ పూట తినకున్నాను. దాదాపు 2 to 3 years నైట్ పూట అన్నమే తినలేదు, ఒక పూట అన్నం తినేవాడిని. ఓకే, సార్ చూపించారు అది నా బిఫోర్ ఆఫ్టర్. అలా ఇలా మల్టిపుల్ చేయడం వల్ల నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. నేను ఫస్ట్ షేక్ తాగిన తర్వాత నాకు ఈ కమ్యూనిటీ గురించి విలువ తెలిసింది. షేక్ ఎప్పుడైతే తాగానో నేను తగ్గడం చూసి నాకు చాలా మంది అడగడం మొదలు పెట్టారు. ఎట్లా అంటే నువ్వు ఎలా తగ్గావు, ఇంతమంది లావు ఉన్నావు కదా అని. ఎప్పుడైతే నేను బరువు తగ్గానో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను బాగా అడగడం జరిగింది. అలా ప్రాసెస్ లో డైలీ నేను క్లాసులు వినడం వల్ల మా అమ్మగారికి కూడా న్యూట్రిషన్ అనేది నేను సజెస్ట్ చేశాను. మా అమ్మగారికి కూడా గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయింది. మా అమ్మగారికి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అప్పుడు నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. మా అమ్మకి 15 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అయింది. 20 mg నుంచి 40 mg వచ్చింది. కానీ ఆమెకి 40 mg టాబ్లెట్ వేసుకున్నా కానీ గ్యాస్ ఎక్కడ కంట్రోల్ అవ్వలేదు, గ్యాస్ పెరుగుతా ఉంది. టాబ్లెట్ పోతే నెక్స్ట్ మళ్ళీ ఇబ్బంది. అంటే డైలీ ఆమె ఏం చేస్తారంటే గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి, లేదా ఆమెకు అన్నం అరగదు. ఒక రోజు లూజ్ మోషన్స్ అవుతుంది పప్పు తింటే, 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. ఓకే, అలా ఇబ్బంది పడే మా అమ్మకి ఫ్రెష్ విత్ ప్రోబయోటిక్ తాగడం వల్ల మా అమ్మగారికి ఫుల్ గ్యాస్ కంట్రోల్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అనే థాట్ తో నేను ఈ కమిటీలో కోచ్ ఆప్షన్ తీసుకున్నాను. మీ అందరిలాగే లేదా మెగా బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా తీసుకున్నాకే నాకు ఓకే, నా వాయిస్ ఓకేనా సార్? సార్ నా వాయిస్ ఓకే ఉందా? ఓకే, సో ఎప్పుడైతే ఇలా తీసుకున్నానో అప్పుడు నాకు ఇది చాలా మందికి మనం హెల్ప్ చేయొచ్చు, చాలా మంది ఇన్ని తెలియక ఇబ్బంది పడుతున్నారు,
మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? మా కోచ్ అంటే యోగి సాయిరామ్ గారు నాకు ఇచ్చిన గైడెన్స్ వల్ల, మా కోచ్ గుళి కార్తిక్ గారి గైడెన్స్ వల్ల ఒక సిస్టమాటిక్‌గా 365 రోజులు నేను క్లబ్‌కెళ్ళాను. 1 ఇయర్ మోర్ థాన్ 1 ఇయర్ మా అప్లైన్ క్లబ్‌కెళ్ళాను. ఓకే. ఎంతమంది అప్లైన్ క్లబ్‌కి 6 మంత్స్ కన్నా, 1 ఇయర్ కన్నా ఎక్కువ వెళ్లారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? మేము మా కోచ్ క్లబ్‌కి 1 ఇయర్ ఎళ్ళాము. లేదా 6 మంత్స్ వెళ్ళాము అన్నవాళ్ళు. ఓకే. పుష్ప మేడం గారు మంచిగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మార్చిల్లో పూర్ణచంద్ర సార్ క్లబ్‌కి వెళ్ళడం వల్ల మేడం గారు బాగా నేర్చుకున్నారు. ఓకే. ఇంకా చాలా తక్కువ మంది ఉంటాము. క్లబ్‌కెళ్ళి నేర్చుకుంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళ బేస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఎట్లా అంటే మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత స్ట్రాంగ్‌గా అయితే పిల్లర్స్ వేస్తామో, క్లబ్‌కెళ్ళి నేర్చుకుంటే వాళ్ళకి ది బెస్ట్ ఉంటుంది. నేను ఫస్ట్‌లో కొన్ని మిస్టేక్స్ చేశాను. థాంక్ యూ మేడం. ఫస్ట్‌లో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. ఎలా అంటే ఆహ్, మనం ఇస్తే మనకేం ఉపయోగం ఉంటుంది? క్లబ్‌కొస్తే ఏం ఉపయోగం అనే మైండ్ సెట్‌లోకెళ్ళాను. ఓకే. సో, కానీ మా అమ్మగారు ఎళ్లి క్లబ్‌లో కూర్చోబెట్టిన తర్వాతే నాకర్థమైంది. ఆహ్, నేను క్లబ్‌లో కూర్చోబెట్టిన తర్వాత మా అమ్మగారు గ్యాస్ కంపెనీ తర్వాత నాకర్థమైందేంటంటే, తీసుకొచ్చిన ప్రతి ఒక్క కస్టమర్‌ని క్లబ్‌లో కూర్చోబెట్టాను. అలా కూర్చోబెట్టబట్టే నాకు స్ట్రాంగ్ టీమొచ్చింది. ఎలా అంటే నేను కోచ్ అయిన 4 నెలలకే హెచ్‌పీఎల్ క్వాలిఫై అయ్యాను. అర్థమవుతుందా? హెచ్‌పీఎల్ గురించి ఎంతమందికి తెలుసు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? హెచ్‌పీఎల్ హెర్బాలైఫ్ ప్రీమియర్ లీగ్. క్లబ్‌లో కూర్చోబెట్టి వివో వి2 545 మార్నింగ్ కూడా డిస్కస్ చేసాం. ఒక్కసారి మీరు కెమెరా ఆన్ చేయరా? మీరు ఎవరు అర్థం కావట్లేదు. మార్నింగ్ కూడా మిమ్మల్ని మాట్లాడమని మాట్లాడలేదు. వివో వి245 మీరు కోచ్ అండ్ మీరు మీరు ఏంటో ఎవరు అర్థం కావట్లేదు. ఓకే. సో హెచ్‌పీఎల్ తెలిసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వితిన్ 4 మంత్స్ లోనే నేను హెచ్‌పీఎల్ క్వాలిఫై అయ్యాను మా కోచ్ గైడెన్స్ వల్ల. మా కోచ్ నేను ఎలా క్వాలిఫై అయ్యానంటే హెచ్‌పీఎల్ దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఓకే. సో ఇది నేను క్లబ్‌కెళ్ళడం వల్ల నాకు జరిగిన బెనిఫిట్. ఇప్పుడు మనం ఎలా వర్క్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? వర్క్ ఏదో చేయాలి ఫస్ట్. సో ఎంతమంది డైలీ పాంప్లెట్స్ వర్క్ చేయడం, లేదా అఫ్రెష్ పార్టీస్ కండక్ట్ చేయడం, లేదా హోమ్ విజిట్స్ చేశారు? ఎంతమంది చేశారు? లాస్ట్ 1 వీక్‌లో అఫ్రెష్ పార్టీస్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? అఫ్రెష్ పార్టీస్. ఓకే. ఓన్లీ కోలుకొండ నాగమణి గారు అఫ్రెష్ పార్టీస్ కండక్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ 1 వీక్ లేదా 2 వీక్స్ లేదా 1 మంత్. లాస్ట్ 1 మంత్‌లో ఎంతమంది అఫ్రెష్ పార్టీస్ కండక్ట్ చేశాము? మేమైతే చేశాము కారంపొడిలో. ఓకే. అఫ్రెష్ పార్టీస్ కండక్ట్ చేసిన లాస్ట్ 1 మంత్ చాలా తక్కువ మంది ఉన్నాము. ఒకసారి చూసుకోండి. అఫ్రెష్ పార్టీస్ కీ ఫర్ సక్సెస్ ఆఫ్ హెర్బలైఫ్. ఓకే. అది లేకుండా అంటే మనకి అంటే తెలిసిన వాళ్ళు వెంటనే ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. అఫ్రెష్ పార్టీస్ కండక్ట్ చేయడం వల్ల. ఓకే. అండ్ సేమ్ టైమ్ మీరు ప్రొడక్ట్ ఇచ్చిన కస్టమర్‌కి గాని, మీరు షేక్స్ ఇస్తున్న కస్టమర్‌కి ఎవరైనా షేక్స్ ఇచ్చిన 1 వీక్‌కి హోమ్ విజిట్ చేశారా? లాస్ట్ 1 మంత్‌లో. ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి ఒక్క పాయింట్ నేను చేశా కాబట్టి చెప్తున్నాను. హోమ్ విజిట్. ప్రొడక్ట్ ఇచ్చిన కస్టమర్‌కి హోమ్ విజిట్ చేశారా? వాళ్ళు ఎలా తాగుతున్నారు? వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి న్యూట్రిషన్ ఇంట్రొడ్యూస్ చేయడం ఎవరైనా చేశారా? ఓకే. ఓన్లీ కొద్దిమందే చేశారు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు మనం బాగా గుర్తుంచుకోవాల్సింది అఫ్రెష్ పార్టీస్, ఓకే, హోమ్ విజిట్స్, ఓకే, పాంప్లెట్ వర్క్స్. ఈ 3 కీ అండి మన కస్టమర్స్‌కి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాస్ ఎ కోచ్‌గా ఎంతమంది ఐడియల్ వెయిట్‌లో ఉన్నాం మనం? మీ హైట్‌కి తగ్గ బరువు. ఓకే. మీరు ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నారో ముందు ఒకటి చేస్తే అది మన ఐడియల్ వెయిట్. అంత వెయిట్‌లో ఎంతమందున్నారు? పుష్ప మేడం గారు, కృష్ణకుమారి గారు. ఓకే. ఇద్దరమేనా? సరే కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వాల్సున్నారు. వెయిట్ గెయిన్ అవ్వాల్సిన ఎంతమందున్నారు? హేమలక్ష్మి గారు మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు. ఓకే. మేమింకా వెయిట్ గెయిన్ అవ్వాలి సార్. అండర్ వెయిట్‌లో ఉన్నాము అన్నవాళ్ళు. ఓకే. సో, మనం ఎవరైతే ఐడియల్ వెయిట్‌లో ఉంటామో వాళ్ళ బిజినెస్ చూసుకోండి. ది బెస్ట్ ఉంటుంది. నాకు తెలిసి హేమలక్ష్మి గారికి, కృష్ణకుమారి గారికి వాళ్ళు చేసే పాంప్లెట్ వర్క్‌కి వాళ్ళకొచ్చే కస్టమర్స్‌కి డైలీ వాళ్ళు వర్క్ చేస్తున్నది చూస్తున్నాము. ఓకే. ఐడియల్ వెయిట్‌లో ఉంటే మన బొమ్మ చూపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనకి ఫ్లాట్ అవుతారు ఫస్టు. మనం ఏం చెప్పినా వింటారు. మనం ఐడియల్ వెయిట్‌లో ఉండకుండా మినిమమ్ 25 కిలోలు తగ్గకుండా ఏం చెప్పినా గాని ఎవరు వినడానికి ఫస్టు ఇంట్రెస్ట్ చూపించరు. అది మనం ఫస్టు బాగా నేర్చుకోవాల్సిన పాయింట్. ఓకే. సో, మనం ఐడియల్ వెయిట్‌లో ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళం ఖచ్చితంగా ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఎంతమంది ఈ కోచెస్‌లో ఓకే. మనం దాదాపు 40, 40 ప్లస్ ఉన్నాము. ఎంతమంది డైలీ షేక్స్ తాగుతున్నారు? షేక్స్, షేక్స్ తాగేవాళ్ళు. ఓకే.
మనము షేక్స్ తాగకపోతే, మనం కస్టమర్‌కి అడిగి మీరు షేక్ తాగండి బాగుంటుందని చెప్పే రైట్ మనకుండదు. ఓకే. మేబీ కొంతమంది మెగా బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా వచ్చుంటారు. కానీ, వేరే వాళ్ళకి చెప్పడం కోసమే మనం ఖచ్చితంగా షేక్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే మనం షేక్ స్టార్ట్ చేస్తామో, అప్పుడే దాని విలువ మనకు తెలుసుద్ది. దాని అవసరం ఎంతమందికుందో మనకు అర్థమవుతది. ఓకే. నేను అంతకుముందు షేక్ అనుకున్నాను. ఇదేంటి వీళ్ళు వెనిలా ఎలా అంటే చాక్లేట్ ఫ్లేవర్. వెనిలా ఒక ఇది ఉంటది కదా! థిక్ షేకు. బయట జ్యూస్ షాప్‌లో దొరికేది. ఇలాంటి షేక్ అసలు దీని బరువు ఎలా తగ్గుతాము అనే డౌట్ నాకు వచ్చింది. కానీ దాంట్లో ఉన్న విటమిన్స్ మీరు ఒకసారి ఫార్ములా 1 డబ్బా తీస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. షేక్ తాగడం వల్ల మనకి ఎన్ని రకాల విటమిన్స్ వస్తాయి. అండ్ మన బాడీకి ఏ అవసరము, ఆర్‌డిఏ ప్రకారం ఎంత అవసరం, ఏంటి మొత్తం క్లియర్‌గా ఉంటుంది. ఆ బేసిక్ థింగ్ మనకు తాగకుండా మన కస్టమర్‌కెళ్ళి చెప్పలేము. చాలా మంది చూసాను ఫస్ట్‌లో బిజినెస్ భలే చేస్తారు. షేక్ తాగకపోయినా చేస్తారు. నాకైతే వెంకట్రావు సార్ ప్రతిసారి ఆయన చెక్ చూసినప్పుడు నాకనిపిస్తది. ఫస్ట్ 2 మంత్స్ ఓన్లీ డబ్బాలు అమ్మడం మీద ఫోకస్ పెట్టాను. తర్వాత నా చెక్కు పడిపోయింది. ఎప్పుడైతే వాళ్ళకి రిజల్ట్ గురించి మాట్లాడానో, నా చెక్కు అమాంతం పెరిగిపోయి ఇప్పుడు